నియమించబడిన దినము వస్తున్నది, కొలిమి కాలునట్లు అది కాలుతుంది. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యకాలువలి ఉంటారు. వారిలో ఒక్కరికి వేరైనా చిగురైనా ఉండదు. రాబోయే దినము అందరినీ కాల్చివేస్తుంది అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేస్తాయి. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేస్తారు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుడంటున్నాడు, నియామకమైన ఆ రోజు రాబోతోంది. అది కాలుతున్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులందరూ, చెడుగు చేసే ప్రతి వ్యక్తి ఎండుగడ్డిలాగా అవుతాడు. రాబోయే ఆ రోజున వారందరూ కాలిపోతారు. వారికి వేరుగాని, చిగురుగాని, కొమ్మగాని మిగలదు. అయితే నా నామమంటే భయభక్తులున్న మీకు న్యాయోదయమవుతుంది, జ్ఞానోదయమవుతుంది. దాని అంచులు ఆరోగ్యం చేకూరుస్తాయి. కొట్టం విడిచిన దూడల్లాగా మీరు బయటికి వెళ్లి కుప్పిగంతులు వేస్తారు. యేసు ప్రభువు యొక్క నీతి న్యాయములు సూర్యగోళమంత తేజోవంతమైనవి. అంచులు అనే మాటకు రెక్కలు అని కూడా అర్థముంది. నీతి సూర్యుడు, న్యాయ సూర్యుడు యేసుక్రీస్తు ఉదయించినప్పుడు దూరాన ఉన్నవారికి కూడా ఆ కిరణాల వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఇది నీతి సూర్య కిరణ చికిత్స. ఆయన రెండో రాకడ దేవుడు ఎన్నుకున్న వారికి పూర్తి ఆరోగ్యాన్ని, స్వస్థతను చేకూరుస్తుంది. స్వేచ్ఛగా దూడలు చెంగు చెంగున గంతులు వేస్తాయి. దాస్యం నుండి పూర్తి విడుదల. శ్రోతలు, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చిన్నది, 6 వచనాలున్నాయి. యెహోవా దినము ఈ అధ్యాయంలో పేర్కొనబడింది. నీతి సూర్యోదయం వర్ణించబడింది. మొదటి వచనంలో మహాశ్రమలను గురించి చెప్పబడింది. యెహోవా దినము నియమించబడిన రోజు, కొలిమి కాలే రోజు. గర్విష్ఠులు, దుర్మార్గులు ఆ కొలిమిలో పడి బూడిదైపోతారు. కొలిమి వారిని దహించి వేస్తుంది. అందరూ దగ్ధమైపోతారు. వారిలో ఒక్కరికి వేరైనా చిగురైనా మిగలదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అంటోంది, లోక జనాభాలో 4వ వంతు హతమైపోతారు. అలా నాశనమైపోయిన వారి వేరుగాని, చిగురు కాని మిగలదు. రక్షిత ప్రజలు, అరక్షిత ప్రజలు అందరికీ తీర్పు ఉంది. నశించిన వారికి ధవళ సింహాసనపు తీర్పు ఉంది. మరణం అంతం కాదు, ఆ తరువాత తీర్పు ఉంది. మరణం అందరికీ ఉంది. చనిపోతే శరీరాన్ని పాతిపెడతారు. ప్రాణాత్మలు నిత్యత్వంలోకి వెళ్లిపోతాయి. క్రీస్తునెరిగిన వారు పరలోకానికి, క్రీస్తును అంగీకరించి ఉండని వారు నిత్య నరకానికి పోతారు. మహాశ్రమల తరువాత అరక్షిత ప్రజానీకం నిత్య నాశనానికి పోతారు. దేవునికి భయపడే విశ్వాసులకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నిత్యత్వానికి అది ఉషోదయం, మహోదయం. ఆయన రెక్కలలో ఆరోగ్యముంది. వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. దూడల్లాగా చంగణాలు పెడుతూ ఎగిరి దూకుతారు. ఆయన వేగుచుక్క, వెలుగురేఖ. పాత నిబంధనలో నీతి సూర్యుడని పేర్కొనబడిన ఈయన కొత్త నిబంధనలో ఉదయ తార, వేకువ చుక్క. కొత్త నిబంధనలో నీతి సూర్యుడు అని ప్రత్యేకంగా యేసుక్రీస్తును గురించి ఎవరూ అనలేదు కాని ఆయన ఈయనే, ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఆయనను వేకువ చుక్క అనలేదు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఈ 2 పేర్లు వెరసి ఆయన యేసుక్రీస్తే. మరో పాఠంలో ఈ 2 నామధేయాలను గురించిన వివరాలు వింటాము. తీర్పు దినం రాబోతోంది. ఆ రోజున నీతిమంతులు, అవినీతిపరులు, ఈ ఇరు వర్గాల మధ్య వేర్పాటు వివరాలు ఈ 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఆ రోజు కొలిమి కాలుతుంది. రాబోయే దినం నీతిహీనులను కాల్చివేస్తుంది. అది కొలిమి, ఆవం,
దేవుని ఉగ్రత అగ్నికి పోల్చబడింది. తీర్పరి నీతిగల న్యాయాధిపతి. ఆయన వస్తాడు. నీతి బాహ్యులకు ఘోర ప్రళయ శిక్ష. జీవముగల దేవుడు దహించే అగ్ని, అపవిత్రతను చెత్త చెదారాన్ని దహించే అగ్ని, శిక్షాగ్ని, ఉగ్రతాగ్ని. భక్తిహీనులపైకి శిక్ష వచ్చి తీరుతుంది. బైబిలులో 6 చోట్ల ఈ తీర్పు ప్రస్తావించబడింది. కీర్తనలు 1:4, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం, 66వ అధ్యాయం 15, 16 వచనాలు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాలు, యోవేలు 2వ అధ్యాయం 20వ వచనం. ఇక కొత్త నిబంధనలో 1 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. ఈ వచనాల సారాంశం విందాము. దుష్టులు గాలి చెదరగొట్టే పొట్టు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన వెలుగు అగ్ని. ఆయన ఒక అగ్నిజ్వాల. మహాకోపంతో ప్రతీకారం చేస్తాడు. అగ్నిజ్వాలలతో గద్దిస్తాడు. ఆయన అగ్ని రూపముగా వస్తాడు. అగ్నిచేత ఖడ్గము చేత ఆయన వ్యాజ్యమాడగా అనేకులు హతులవుతారు. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుతున్నది. దాని చక్రాలు అగ్నివలె ఉన్నాయి. అగ్ని ప్రవాహం ఆయన వద్ద నుండి పారుతోంది. అది మహాతీర్పు. ఆకాశమందు రక్తము, అగ్ని, ధూమస్తంభము కనపడతాయి. అది అగ్ని పరీక్ష. వాని పని ఎట్టిదో అది అగ్నే పరీక్షిస్తుంది. ఇప్పుడున్న ఆకాశము, భూమి భక్తిహీనుల తీర్పు, నాశనము జరిగే దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై ఉంటాయి. శ్రోతలు, క్రీస్తునందు శిక్షావిధి లేదుగాని క్రీస్తుకు వెలుపల ఉన్నవారికి మహాగ్ని శిక్ష. అగ్ని వారిని దహించి వేస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. దేవుని అగ్ని దహించిన తరువాత ఇక ఏమీ మిగలదు. కాని వేరు, చిగురు అన్నీ దగ్ధమైపోతాయి, కాలి బూడిద అవుతాయి. ఇక నీతి సూర్యుడు నీతిమంతులకే ఉదయిస్తాడు. ఆయన రెక్కలు సూర్యుని రెక్కలు, అంటే సూర్యకిరణాలు. ఆయన కిరణాలలో రక్షణ ఉంది, ఆరోగ్యముంది. కిరణ చికిత్స. ఈ దైవ నీతి వారిని ఆవరిస్తుంది. దేవుని నామమందు భయభక్తులు గలవారిపై దేవుని నీతి కిరణాలు ప్రసరిస్తాయి. వారికి ఆనందము, వెలుగు, ఆరోగ్యం. వారి గాయాలు నయమవుతాయి. దుఃఖం తొలగిపోతుంది. ఆశీర్వాదాలతో వారు నిండిపోతారు. నీతి సూర్యుడు క్రీస్తే. ఆయనే మనలను నీతిమంతులను చేస్తాడు. మనలను వెలిగిస్తాడు. మనకు ఆనందం ప్రసాదిస్తాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మనకు నీతి అని ఆయనకు పేరు పెడతారు. మీరు ఆనందంతో గంతులేస్తారు. ఇర్మియా 50వ అధ్యాయం 11వ వచనం. పెయ్యవలి గంతులు వేయండి. అది వారి ఉత్సాహాన్ని సూచిస్తోంది. చెరలో ఉండగా వీరికి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు వీరికెంతో స్వేచ్ఛ, స్వతంత్రం. నీతిమంతులు ఆనందానికి అవధులు లేకుండా నాట్యం చేస్తారు. కీర్తనలు 114, 4, 6 వచనాలు. కొండలు పొట్టేళ్ల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేశాయి. ఎందుకు? అది ఆనందానికి వ్యక్తీకరణ. పరమగీతం 2వ అధ్యాయం 8, 17 వచనాలలో ఇలాంటి ఉత్సాహమే వ్యక్తం చేయబడింది. ఆలకించండి, నా ప్రియుని స్వరం వినబడుతోంది. ఇడుగో అతడు వస్తున్నాడు. గంతులు వేస్తూ కొండల మీద ఎగసి దాటుతూ మెట్టల మీద అతడు వస్తున్నాడు. ప్రియుడా, చల్లని గాలి వీచే వరకు, నీడలు లేకపోయే వరకు ఇర్రివలే, లేడి పిల్లవలే కొండ బాటల మీద త్వరపడిరా. ప్రియ శ్రోతలు, వింటున్నారా?
దేవుని ప్రజల ఉత్సాహశక్తి అంతా ఇంతా కాదు. ఇదంతా నీతి సూర్యుని కిరణాల ప్రభావం. నియామక దినం అవిశ్వాసులకు తీర్పు దినమైతే దేవుని ప్రజలకు ఉత్సాహ దినం, ఆనంద సుదినం. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు చూడని వారు చూచారు. రెండోసారి ఆయన వచ్చినప్పుడు విశ్వాసుల మధ్య మహిమ పొందుతారు. పౌలు ఈ వాస్తవాన్ని 2 తెస్సలోని పత్రిక 1 అధ్యాయం 6-10 వరకు చక్కగా వివరించాడు. ఆయన తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేసేటప్పుడు మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి, తన పరిశుద్ధులయందు మహిమపరచబడడానికి, విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడడానికి ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనమనే దండన పొందుతారు. దేవునికి స్తోత్రం. ఈజిప్టు వారికి ఏది చీకటో అది ఇశ్రాయేలు వారికి వెలుగైంది. వారు ఎర్ర సముద్రం దాటారు. అదే సముద్రంలో ఈజిప్టు వారు మునిగి నశించారు. ఆ రోజున కొలిమి మంటలో భక్తిహీనులందరూ పడి నశిస్తారు. భక్తిహీనులు ఆ మంటలో కొయ్యకాలులాగా దహించుకపోతారు. కూకటి వేళ్లతో సహా వేరు చిగురు కూడా మిగలకుండా శత్రువులు హతమైపోతారు. యోబు గ్రంథం 14 అధ్యాయం 7-9 వరకు, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురిస్తుందని, దానికి లేత కొమ్మలు వేస్తాయని నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినా, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినా, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చుతుంది. లేత మొక్కవలే అది కొమ్మలు వేస్తుంది. కాని ఇక్కడ దేవుని కొలిమిలో పడి అది వేరు చిగురు లేకుండా నిర్మూలమైపోతుంది. అయితే ఆయన నామమందు భయపడేవారికి నీతి సూర్యోదయమవుతుంది. సూర్యకిరణాల ప్రభావం వల్ల వారు ఆరోగ్యవంతులవుతారు. వారు ఆనంద పారవస్యంతో నాట్యం చేస్తారు. ఆ ప్రాంతమంతా చీకటి, చలి, అనారోగ్యం. అడుగో నీతి సూర్యుడు ఉదయించాడు. క్రీస్తు వ్యక్తిత్వమందు, ఆయన పనియందు నీతి నివసిస్తుంది. యేసుకే అన్నిటిలో ప్రాధాన్యం కలగాలి. భౌతిక జగత్తుకు సూర్యుడెలాగో ఆధ్యాత్మిక నైతిక ప్రపంచానికి యేసు అలాగే ఉన్నాడు. చీకటి గతించింది, వెలుగు వచ్చింది. ఈ వెలుగు యేసుక్రీస్తుగా లోకానికి వస్తూ ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12 యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. యేసే లోకానికి సత్యమనే వెలుగు. యేసే నీతి మార్గం. ఆయన నీతి వెలుగు. వెలుగుకు ఉత్పత్తి స్థానం యేసుక్రీస్తే. వెలుగే కాదు, ఆయన మనకు జీవమిస్తాడు. ఆయన జీవపు వెలుగు. ఆయన జీవింపచేసే ఆత్మ. యోహాను సువార్త 5వ అధ్యాయం 21-25 ఆయన చచ్చిన వారిని బ్రతికించగలడు. ఆయన శబ్దము విని మృతులు సైతం జీవిస్తారు. నీతి సూర్యోదయ వేళలో వీచే పవనాలలో స్వస్థతా గుణమున్నది. యెరికో పట్టణంలో యేసు బర్తిమ్మికి భౌతిక నేత్రాలిచ్చాడు. జక్కయ్యకు ఆత్మనేత్రాలిచ్చాడు. ఇద్దరికీ నిత్య జీవమిచ్చాడు. జీవపు వెలుగు వారికి ప్రాప్తించింది. 1 యోహాను 5వ అధ్యాయం 11-12 దేవుడు మనకు నిత్య జీవము దయచేశాడు. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించనివాడు జీవము లేనివాడే. యేసు మొదటి రాకడలో, రెండో రాకడలో కూడా నీతి, స్వస్థత అనే ఈ 2 దీవెనలు ప్రజలపై వర్షిస్తాడు. మొదటి రాకడలో
ఆయన ఇచ్చిన నిత్యజీవమందే నీతి, స్వస్థత ఇమిడి ఉన్నాయి. యేసు రెండో రాకడలో పరలోకమందలి దేవుని చిత్తము ఈ లోకమందు సంపూర్ణముగా నెరవేరుతుంది. రోగాలు, నొప్పులు లేని సార్వత్రిక ఆరోగ్యం నీతి సూర్యుని వల్ల విశ్వవ్యాప్తంగా లభిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కరలేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశిస్తున్నది. గొర్రెపిల్లే దానికి దీపం. దేవునికి స్తోత్రం. శ్రోతలు, అగ్నిశిక్ష దేవుడు విధించే శిక్షలన్నిటిలో బహు తీవ్రమైనది. దేవుని అగ్ని లోహాలను శుద్ధి చేయటానికి కూడా ఉపకరిస్తుంది. అయితే తీర్పు దినాన పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. క్రమశిక్షకు కూడా దేవుడు అగ్నిని వాడుతాడు. బంగారాన్ని, వెండిని పుటం పెట్టినట్లు లేవీయులను నేను శుద్ధి చేస్తాను అన్నాడు దేవుడు. అయితే దుష్టులు, అహంకారులు, ఎంత చెప్పినా వినని మొండి ప్రజలు తీర్పు అగ్నిలో దహించుకపోతారు. దేవుని అగ్ని 2 విధాల పనిచేసింది. తన వారిని శుద్ధి చేసి బాగుచేస్తుంది, శత్రువులను దహిస్తుంది. అగ్ని మైనాన్ని కరిగిస్తుంది, నీటిని ఆవిరిగా మారుస్తుంది, కట్టెను కాలుస్తుంది, బంకమన్నును గట్టిపరుస్తుంది. లోహాన్ని పుటం పెట్టి శుద్ధి చేస్తుంది. వెండిలోని మష్టును దహించి వెండిని మెరిసేటట్లు చేస్తుంది. దేవుని అగ్ని పరీక్షిస్తుంది. అగ్ని కఠినపరుస్తుంది, మెత్తపరుస్తుంది. అగ్ని బహుళార్థ ప్రయోజనం కలది. అగ్ని ప్రళయంతో ఒక కొత్తదనం వస్తుంది. నూతన భూమి, నూతన ఆకాశం అనే కొత్త ఆరంభం వస్తుంది. ఇక రెండో అంశం నీతి సూర్యోదయం. ఉదయకాల సూర్యకిరణాలు ప్రకృతి వైద్యం. అలాగే యేసు నీతి సూర్యుడై ఆరోగ్యం ప్రసాదిస్తాడు. చెడుగు, పాపం చీకటి కాగా నీతి సూర్యుడు వచ్చి చీకటిని పటాపంచలు చేస్తాడు. అంధకారం మనుషుల మనస్సులకు మాంద్యం కలిగిస్తుంది. నైతిక భ్రష్టత్వానికి చీకటి సంకేతం. సాంఘిక, సామాజిక జీవితాలను అంధకారం నింపివేస్తే అది దేశానికి అరిష్టం, తీరని నష్టం. మోసం, నిరాశ, నిస్పృహలు, రోగాలు అన్నీ చీకటి ఫలితాలే. మలాకీ కాలంలో ప్రజల మొండితనం మరీ పెచ్చరిల్లిపోయింది. వారి ఆకాశం సూర్యరశ్మి లేక మేఘావృతమై భయం గొలుపుతోంది. కారు చీకట్లో యేసుక్రీస్తు కాంతిరేఖగా కనిపిస్తాడు. యేసు నీతి రాజ్యమేలుతుంది. మెస్సియా సాక్షాత్కారం విశ్వమంతటికీ ఆనందోత్సాహం. బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు అది నీతి సూర్యోదయమే. నీతి సూర్యుని కిరణాలు తెచ్చే ఆరోగ్యం ఎంతైనా హర్షదాయకం. సూర్యోదయంలో పక్షుల కిలకిలా రావాలు వినపడతాయి, పుష్పాలు వికసిస్తాయి. మానవుని హృదయంలో సంతోషాతిరేకం. నీతి సూర్యునికి ప్రకృతి స్వాగతం పలుకుతుంది. నిత్యదినం తెల్లవారాలి. మానవుని హృదయం నీతి సూర్యోదయానికి స్పందించాలి. నియమించబడిన దినం వస్తోంది. అది దుష్టులను దహిస్తుంది. గాని దేవుని నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మెస్సియా రెండోసారి వస్తాడు. విశ్వసనీయుల నిరీక్షణ ఫలం ఆయన రాకడ సంఘటన. నమ్మకమైన శేష ప్రజకు ఆదరణ, ఆరోగ్యం. మెస్సియాను తిరస్కరించిన వారికి అగ్ని తీర్పు దినమది. క్రీస్తు మొదటిసారి వచ్చి తన యందు విశ్వాసముంచిన వారిని శుద్ధి చేశాడు, పవిత్రీకరించాడు. అయితే ఇక రెండోసారి వచ్చి గర్విష్ఠులను, అపహాసకులను, ఆయన అధికారాన్ని ధిక్కరించే వారిని దహించి వేస్తాడు. కొలిమి అగ్ని కొందరికి, నీతి సూర్యోదయం కొందరికి. అయితే ఆయన శరణుజొచ్చిన వారికి క్షమాపణ, రాని వారికి శిక్ష. మలాకీ కాలంలో మనుషులు గర్విష్ఠులయ్యారు. వారి గుండెలు బండబారిపోయాయి. శ్రోతలు వింటున్నారా? దేవుని ప్రేమ శాశ్వతమైనది.
ప్రజల వేషధారణను, నిర్లక్ష్య వైఖరిని ఆయన గర్హిస్తాడు, అసహ్యించుకుంటాడు. మనం దేవునికి ఏమిస్తున్నాము, ఆయనను ఎలా ప్రేమిస్తున్నాము? ఈ రెండిటిలో మన ప్రేమ, మన యథార్థత వ్యక్తమవుతాయి. దేవుని నీతి ప్రమాణాలను పాటించని సోమరి యాజకులకు శ్రమ. నాయకులే తప్పుదారి పడితే వారిని వెంబడించే ప్రజల గతేమిటి? కంచే చేను మేస్తే అది జాతీయ విపత్తుకు కారణమవుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.